6 నెలల కాలంలో వాళ్ళు తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు సర్దుబాటు చేసుకోవడానికే టైం సరిపోతూ ఉంది వాళ్ళకి. దాదాపుగా అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో జరిగిన లోపాన్ని దాన్ని సరిదిద్దుకోవడానికి టైం తీసుకుంటా ఉన్నారు. సో ప్రభుత్వం ప్రజలకి గతంలో వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలే అమలు చేస్తున్నారు. కొంతమందికి ఒక 3-4 లక్షల మంది తీశారని కూడా ఆరోపణ ఉంది. కానీ వాళ్ళు మళ్ళీ జనవరిలో రెక్టిఫై చేస్తామని చెప్తున్నారు. ఏమైనా రెక్టిఫై చేసినా చేయకపోయినా ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉండాలనే కాంక్ష రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో మాత్రం తెలుగుదేశం జనసేన పార్టీలు, రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు ముందుకు తీసుకెళ్లడంలో సంతోషమే. దాదాపుగా నిన్నే చెప్పారు 50,000 లక్షల రూపాయలు అమరావతి కోసం ఖర్చు పెడతామని. అమరావతి రాజధాని తెలుగు ప్రజల 5 కోట్ల మంది ఆకాంక్ష. కానీ దానిలో అమలుపరచడంలో సక్సెస్ అవుతారని పూర్తిగా విశ్వసిస్తున్నాం. అంత మాత్రాన ఇది ఫైనల్ కాదు. అభివృద్ధి ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇంకా వాటి మీద మనసు పెట్టాలి. OT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఎక్కడ విశాఖపట్నం చేస్తూ ఉన్నారని లేదు. విజయవాడలో చేయాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఇండస్ట్రీస్ పెట్టాల్సిన, జగేపేట, నందిగామ ప్రాంతాల్లో చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి మీద మనసు పెట్టలేదు ఇంతవరకు. అనేక బ్రిడ్జిలు వేయాల్సింది కూడా ఉంది. మరి అమరావతికి ట్రైన్ ట్యాగ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు తప్ప బ్రిడ్జెస్ వేసి పక్క జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి, ఎన్టీఆర్ జిల్లా నుంచి గుంటూరు జిల్లా తీసుకునే ప్రయత్నం ఏం చేయట్లేదు. అలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. పూర్తిగా సంతృప్తి ప్రజలు చెందట్లేదు అని చెప్పొచ్చు ఈ విషయంలో.